హిందూ మైథాలజీ ప్రకారం ఈ ప్లేస్ లార్డ్ శివ మరియు గాడెస్ పార్వతీకి సంబంధించింది. లెజెండ్ ప్రకారం పార్వతి ఒక జ్యువెల్ లూజ్ చేసింది. దానికి రిట్రీవ్ చేయడానికి శివ హాట్ స్ప్రింగ్ క్రియేట్ చేశారు. ఈ హాట్ స్ప్రింగ్ చాలా డివోటీస్ని అట్రాక్ట్ చేస్తాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. సిఖ్కి కూడా ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్లేస్లో గురునానక్ దేవ్ జీకి సంబంధించింది 16th సెంచరీలో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ ఫ్రీ మీల్స్ లంగర్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ ట్రెడిషన్ చాలా మంచి హాస్పిటాలిటీని ప్రదర్శిస్తుంది. ఈ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్లో పార్వతీ వ్యాలీలో ఉంది. 1760 మీటర్స్ ఆల్టిట్యూడ్లో 5 కిలోమీటర్స్ ఫ్రమ్ కసోల్. ఈ ప్లేస్ పేరు మణికరణ్. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. మనాలి వెళ్ళడానికి మీరు ట్యాక్సీ సర్వీస్ తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 2500 నుండి 3000 పే చేయాలి. ట్యాక్సీ స్టాండ్ నుంచి మీకు ట్యాక్సీస్ దొరుకుతాయి. మీరు మనాలి బడ్జెట్లో ట్రావెల్ చేయాలని అనుకుంటే మీరు బస్ నుంచి వెళ్ళవచ్చు. 190 రూపీస్ చార్జెస్ పడతాయి బస్ది. ఇప్పుడు నేను మనాలి బస్ స్టాండ్లో ఉన్నాను. మీరు మనాలి నుండి డైరెక్ట్ బస్ తీసుకోవచ్చు మణికరణ్ కోసం. డైరెక్ట్ బస్ దొరకకపోతే మీరు బుంటర్ వెళ్ళాలి. బుంటర్ నుంచి మీరు బస్ చేంజ్ చేసి మణికరణ్ దాకా వెళ్ళాలి. ఈ బస్ 2x2 సీటింగ్ కెపాసిటీ. నేను సీట్ తీసుకున్న ఫ్రంట్ సీట్లో. 9 o'clockకి బస్ డిపార్చర్ అయింది మణికరణ్ కోసం. బీస్ నది. మనం బీస్ నది నుండి ట్రావెల్ చేసి కుల్లు వెళ్తాము. కుల్లు నుంచి మళ్ళీ బుంటర్ రీచ్ అవుతాము. మీరు ఇక్కడ పారాగ్లైడింగ్ ఇంకా రివర్ రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే చీప్ ప్రైస్లో అయిపోతుంది. ఇప్పుడు బస్ ఆగింది. ఇక్కడ బస్ ప్యాసింజర్స్ను తీసుకొని వెళ్తుంది కుల్లు. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ రోడ్ సరిగా లేదు. ఆపోజిట్ సైడ్ నుండి వెహికల్ వస్తే ఇక్కడ వెహికల్ని స్టాప్ చేయాలి, లేకపోతే ప్లేస్ సరిపోదు. ఇక్కడ ముంగట జామ్ అయింది. ఇప్పుడు మేము రీచ్ అయినాం రాయసన్. ఇక్కడ కొంతమంది బస్సులో బోర్డ్ అవుతారు. మీరు కుల్లు సిటీ బ్యూటిఫుల్ వ్యూస్ చూడవచ్చు. ఇది కుల్లు బస్ స్టాప్. ఇక్కడ బస్ కొంచెం సేపు ఆగుతుంది. మీకు కావాలంటే ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు, వాష్రూమ్ వెళ్ళవచ్చు.
ఇప్పుడు బస్ స్టార్ట్ అయింది గుంటూరు కోసం. మధ్యలో బస్ ఆగి ఆగి ప్యాసింజర్స్ ని తీసుకొని వెళ్తుంది. ఇది గుంటూరు బస్ స్టాప్. अभी टाइम हो रहा है గుంటూరు బస్ స్టాప్ లో 11 బస్ बजे కొంచెం तो సేపు बस से आप रुकेगा ఆగుతుంది. आधा घंटा यहाँ ఇక్కడ से जो నుండి है एयरपोर्ट पास में ही है గుంటూరు ఎయిర్పోర్ట్ దగ్గర गुंटर ఉంది. एयरपोर्ट మీరు जिसको भी एयरपोर्ट కావాలంటే जाना గుంటూరు है ఎయిర్పోర్ట్ यहाँ से गुंटर एयरपोर्ट जा सकते వెళ్ళవచ్చు हैं ఇక్కడ నుంచి. तो यहाँ पे హోటల్స్ बहुत सारे మంచిగా अच्छे ఉంది, रेस्टोरेंट्स కావాలంటే मिल మీరు जाएंगे లంచ్ आपको చేసుకోవచ్చు. బస్ స్టార్ట్ అయింది ఇప్పుడు. గుంటూరు నుండి మణికరణ్ వరకు వ్యూస్ చాలా మంచిగా ఉంటాయి. మీరు వ్యూస్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం పార్వతీ రివర్ నుండి మణికరణ్ వరకు ట్రావెల్ చేస్తాము. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్ పార్వతీ వ్యాలీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రోడ్ చాలా నారోగా ఉంది, ఇంకా డేంజరస్. అక్కడ ఆపోజిట్ సైడ్ నుండి బస్ కార్ వస్తే బస్ ఆగాల్సిందే, ఎందుకంటే రోడ్ చాలా థిన్ గా ఉంది. ఇప్పుడు మేము టోల్ గేట్ రీచ్ అయినాము. ఇక్కడ ప్రైవేట్ వెహికల్లో వస్తే మీరు టోల్ పే చేసి వెళ్ళాలి. ఈ టోల్ క్రాస్ అయిన తర్వాత మీరు కసోల్ ఎంట్రీ అయిపోతారు. కసోల్ నుండి మణికరణ్ డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ 5.3 కిలోమీటర్స్. ఇది క్యాంప్స్ టెంట్స్ తీసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది కసోల్ బస్ స్టాండ్. ఇక్కడ మీకు హోటల్స్, రెస్టారెంట్స్, లాడ్జెస్ దొరికిపోతాయి. ఇక్కడ మీరు బడ్జెట్లో స్టే చేసుకోవచ్చు. ఇక్కడ రెయిన్ఫాల్ సీజన్స్లో ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. అయితే రెయిన్ఫాల్ సీజన్లో ఇక్కడ రావడం కొంచెం అవాయిడ్ చేయండి మీరు. ఇప్పుడు మనం వచ్చేసినాం మణికరణ్. ఇది కార్ పార్కింగ్. మీరు కార్తో వస్తే మీ కార్ ఇక్కడ పార్క్ చేయవచ్చు. ఇక్కడ నుండి మనం బై వాక్ లాక్ బ్రిడ్జ్ క్రాస్ చేసి మణికరణ్ వెళ్ళాలి. ఇది ఫేమస్ లాక్ బ్రిడ్జ్.
ఇక్కడ నుండి మేము క్రాస్ చేసి ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి. ఆ ఆపోజిట్ సైడ్ ఉంది మణికరణ్. ఈ లాక్ బ్రిడ్జ్లో లాక్స్ కట్టేసి విషెస్ అడుగుతారు గాడ్తో. అయితే గాడ్ ఆ విషెస్ని పూర్తి చేస్తారు. ఇక్కడ నుంచి 100 మీటర్స్ నడిచి వెళ్తే ఫేమస్ రామ్ మందిర్ వస్తుంది. ఇది ఫేమస్ రామ్ మందిర్. ఇక్కడ మీరు 200 ఇచ్చి స్టే కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ లో మీకు హాట్ వాటర్ స్ప్రింగ్ కనిపిస్తుంది. రామ్ మందిర్ తర్వాత మీరు విజిట్ చేయండి నైనా మాతా మందిర్. ఇక్కడ కూడా మీకు హాట్ వాటర్ స్ప్రింగ్స్ కనిపిస్తుంది. ఇక్కడ బాతింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఇక్కడ వచ్చి బాతింగ్ కూడా చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు రఘునాథ్ మందిర్ వచ్చి విజిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు వాక్ చేసి మార్కెట్ నుండి వెళ్ళండి. ఇక్కడ మీకు పూజా సామాగ్రి దొరుకుతాయి. మీరు ఇక్కడ కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వాక్ చేసి వచ్చిన తర్వాత మీరు వస్తారు శివ మందిర్లో. శివ మందిర్ హిస్టరీ చాలా డీప్ ఉంది. అకార్డింగ్ టు లెజెండ్స్ లార్డ్ శివ మరియు గాడెస్ పార్వతి ఇక్కడ రిసైడ్ చేశారు. టెంపుల్ని ఏన్షియంట్ టైమ్స్లో బిల్డ్ చేశారు. ఇంకా ఇది సిగ్నిఫికెంట్ పిల్గ్రిమేజ్ సైజ్ డివోటీస్ కోసం. శివ మందిర్కి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ చాలా పెద్ద. డివోటీస్ ప్రతి ఇయర్ ఇక్కడ వస్తారు. ఎస్పెషలీ ఫెస్టివల్ మహాశివరాత్రిలో ఇక్కడ వస్తారు. ఇక్కడ పూజ మరియు రిచువల్స్ చాలా విశేషం కలిగి ఉంటాయి. ఇంకా డివోటీస్కి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. మణికరణ్కి చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. హిందూ మైథాలజీ ప్రకారం ఈ ప్లేస్లో శివ మరియు గాడెస్ పార్వతికి సంబంధించింది. లెజెండ్ ప్రకారం పార్వతి ఒక జ్యువెల్ లూజ్ చేశారు. దానికి రిట్రీవ్ చేయడానికి శివ హాట్ స్ప్రింగ్స్ క్రియేట్ చేశారు.
ఈ హాట్ స్ప్రింగ్స్ చాలా డివోటీస్ని అట్రాక్ట్ చేశాయి. మెడిసినల్ ప్రాపర్టీ కలిగి ఉంది. సిక్స్కి కూడా మణికరణ్ చాలా ఇంపార్టెంట్. ఈ వే నుంచి మీరు వెళ్తే గురుద్వారా దగ్గర వెళ్తారు. ఇది చాలా ఫేమస్ గురుద్వారా. ఇక్కడ లంగర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే ఇక్కడ వచ్చి ప్రసాదం గ్రహించవచ్చు. గురుద్వారాని గురు నానక్ దేవ్ జీ ఫస్ట్ సిక్ గురు ఎస్టాబ్లిష్ చేశారు. 16th సెంచురీలో గురునానక్ మణికరణ్ని విజిట్ చేశారు. ఆ టైంలో లోకల్ సేజ్కి వాటర్ ల్యాక్ అయిపోయింది. గురునానక్ ప్రేయర్ చేసినప్పుడు హాట్ స్ప్రింగ్ వచ్చేయడం జరిగింది. మణికరణ్లో హాట్ స్ప్రింగ్స్ హీలింగ్ ప్రాపర్టీస్ కలుగుతాయి అని చెప్తారు. గురునానక్ విజిట్ చేసినప్పుడు గురునానక్ ఫుడ్ని కుక్ చేశారు ఈ హాట్ వాటర్లో. ఈ స్ప్రింగ్ గురుద్వారా స్పిరిచువల్ పవర్ని ప్రదర్శించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. గురుద్వారా మణికరణ్ సాహిబ్ కరెంట్ స్ట్రక్చర్ 19th సెంచురీలో బిల్డ్ చేశారు. ట్రెడిషనల్ సిక్ ఆర్కిటెక్చర్తో బ్యూటిఫుల్ డోమ్స్ మరియు ఇంట్రికేట్ కార్వింగ్స్తో ఉంది. ఇక్కడ కూడా హాట్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉంది. మీకు కావాలంటే ఇక్కడ బాత్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు కలుస్తాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు దాకా టేక్ కేర్ అండ్ గుడ్ బై.